డీమన్ స్లేయర్లో స్ట్రాంగెస్ట్ హషిరా ఎవరు మీకు తెలుసా? మీకు తెలియకపోతే ఈ వీడియో చూసేయండి, మీకు తెలుస్తుంది, అర్థం అవుతుంది కూడా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ యానిమే అబ్బాయి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ప్రతి డీమన్ స్లేయర్ ఫ్యాన్స్ ఫేవరెట్ టాపిక్. స్ట్రాంగెస్ట్ హషిరా ఎవరు? గియోమియా, సనేమియా, గియోనా లేక రెంగోకునా? కానీ స్ట్రాంగెస్ట్ అని చెప్పడానికి ముందే ప్రతి హషిరా గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి కదా. తెలుసుకుందాం. హషిరాస్ అంటే నార్మల్ డీమన్ స్లేయర్స్లో హైయెస్ట్ ర్యాంక్ వారియర్స్. వీళ్ళు ఆర్డినరీ డీమన్ స్లేయర్స్ కాదు. వీళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ డీమన్స్ డిఫీట్ చేసి స్ట్రాంగెస్ట్ స్వార్డ్స్మెన్గా ప్రూవ్ చేసుకున్న లెజెండ్స్. మరి ఒక్కొక్క హషిరా గురించి డీటెయిల్గా తెలుసుకుందామా? లెట్స్ బిగిన్. దీంట్లో ఫస్ట్ హషిరా వచ్చి షినోబు కోచో, ఇన్సెక్ట్ హషిరా. ఫిజికల్ స్ట్రెంగ్త్ చాలా తక్కువ ఉంటుంది షినోబుకి, బట్ దానివల్లే డీమన్స్ హెడ్ కట్ చేయలేకపోతుంది. బట్ అది వీక్నెస్ మాత్రం కాదు, దాన్నే స్ట్రెంత్ గా మారుతుంది. పాయిజన్స్ డెవలప్ చేసి డీమన్స్ ని ఎలిమినేట్ చేస్తూ ఉన్నది. మెడికల్ నాలెడ్జ్ లో జీనియస్, బ్యాటిల్ ఐక్యూలో టాప్ లెవెల్ ఉంటుంది. స్మైల్ చేస్తూ ఫైట్ చేస్తుంది, కానీ ఆ స్మైల్ వెనకాల పెయిన్ఫుల్ పాస్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనం చూసే ఉంటాయి, షినోబు కూడా చాలా చాలా డార్క్ పాస్ట్ ఉంది. దాని గురించి కూడా చెప్పుకుందాం ఇంకో వీడియోలో. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోతుంది మిత్సూరి కంజురో, లవ్ హషిరా గురించి. అపిరెన్స్ చూస్తే చాలా క్యూట్ ఉంటుంది, క్యారెక్టర్ ఎలా ఉంటుందని చాలా 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 బాగుంటుంది. కానీ స్ట్రెంత్ అయితే అన్బిలీవబుల్ ఉంటుంది. బాడీ మజిల్ నార్మల్ హ్యూమన్స్ కంటే 8 టైమ్స్ డెన్స్ గా ఉంటుంది. లిటరలీ బీస్ట్. లవ్ బ్రీతింగ్ స్టైల్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. స్వార్డ్షిప్ అనేది చాలా బెండ్ అవుతూనే ఉంటుంది. స్పీడ్, ఎజిలిటీ, స్ట్రెంత్ కంబైన్ అయ్యి డేంజరస్ ఫైటర్ గా మారిపోతుంది. ఫైట్ చేసిన ప్రతిసారి తన ఎజిలిటీస్ అండ్ తన స్వార్డ్ ని చూసారంటే చాలా చాలా పవర్ఫుల్ గా ఫైట్ చేస్తూ ఉంటారు. తనకున్న రా స్ట్రెంత్ తో డీమన్స్ తలక లేచిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. నెక్స్ట్ మాట్లాడుకోబోతుంది ఒబనై ఇగురో, ద సర్పెంట్ హషిరా. ఒబనై ఇగురో ఎప్పుడు సీరియస్ గా ఉంటాడు, ఎవడో కొట్టినట్టే ఉంటాడు మొహం మీద. తనతో తన స్నేక్ బ్యాటిల్ పార్ట్నర్ అయిన కబురా మనోరు తోడో ఉంటాడు. సర్పెంట్ బ్రీతింగ్ అనేది స్నేక్ మూమెంట్స్ లో అన్ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. బ్యాటిల్లో చేస్తున్నప్పుడు ఎనిమీస్కి అర్థం కాదు తను ఏ డైరెక్షన్ చూస్తున్నాడు, ఎలా అటాక్ చేస్తున్నాడు, ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే స్నేక్ మూమెంట్స్ లా ఉంటుంది కాబట్టి అన్ప్రెడిక్టబుల్ మూమెంట్స్ తో అటాక్ చేస్తూ ఉంటాడు. స్వార్డ్స్మెన్షిప్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అలాగే ఇగురో వచ్చి డిసిప్లైన్ అండ్ వెల్ డిసిప్లైన్ క్యారెక్టర్. కొంచెం మొహం మాడబెట్టుకుంటాడు కానీ బాగానే ఉంటాడు బ్రో అందరితో. మనం నెక్స్ట్ మాట్లాడుకోబోతుంది ఫార్మర్ హషిరా అయిన ఫ్లాషీ హషిరా, ఆల్సో సౌండ్ హషిరా అయిన టెంగెన్ వుజి గురించి. తను నార్మల్గా యూజ్ చేసేది బాంబ్స్, డ్యూయల్ స్వార్డ్స్, తన ఇన్క్రెడిబుల్ నింజా స్కిల్స్. ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్ మీకు బాగా గుర్తుంటే దాంట్లో మన టెంగెన్ చేసిన ఫైటింగ్ స్టైల్ కానీ, వన్ హ్యాండ్ స్వార్డ్ ఫైట్ కానీ చాలా బాగుంటాయి. మీరు చూడకపోతే నీకు ఖచ్చితంగా కమెంట్ చేస్తాను ఎక్కడి నుంచి ఎక్కడ దాకా చూడాలో. చూసేయండి, ఆ ఫైట్ సూపర్ ఉంటుంది. అలాగే తన మ్యూజిక్ స్కోర్ టెక్నిక్ యూజ్ చేస్తాడు. ఎనిమీస్ అటాక్స్ని మ్యూజిక్ లాగా అనలైజ్ చేస్తూ టాప్ స్పీడ్ వాడే వాళ్ళలో, టాప్ ఫైటర్స్లో టెంగెన్ ఖచ్చితంగా ఉంటాడు, స్పీడ్ ఫైటర్స్లో. అలాగే తన వల్లే టాప్ అప్పర్ మూన్స్ అసెంబుల్ అవ్వాల్సి వస్తుంది ఆఫ్టర్ 100 years తర్వాత. అలా ఫైట్ చేస్తుంటాడు. అంత లెజెండరీ ఫైట్గా నిలిచిపోతుంది ఆ ఫైట్ అనేది ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్లో. మనం నెక్స్ట్ మాట్లాడుకోబోతుంది మిస్ట్ హషిరా అయిన ముచిరో టొకిటో గురించి. ముచిరో ఏజ్ అంతా తెలుసా మీకు? ఓన్లీ 14 years. బట్ తన అన్ప్రెడిక్టబుల్ అండ్ అన్ఇమాజినబుల్ టాలెంట్ వల్ల 14 yearsకి హషిరా అయిపోతాడు. ఇది తన టాలెంట్ ఎంత డేంజరస్ చూపిస్తుంది. మిస్ట్ బ్రీతింగ్ వల్ల ఎనిమీస్ ముచిరో ఎక్కడున్నాడో అర్థం కాదు, చూడలేరు కూడా. అలాగే తన అన్బిలీవబుల్ స్పీడ్ వల్ల కూడా ఎనిమీస్కి తను ఎక్కడి నుంచి అటాక్ చేస్తున్నాడో కూడా అర్థం కాదు. అలాగే తను అప్పర్ మూన్ యొక్క డిసెండెంట్, ఎందుకంటే తన నుంచి వచ్చిన డిసెండెంట్స్లో ఒక్కడు. తను ఆల్రెడీ నేచురల్గానే జీనియస్, ఫుల్ పొటెన్షియల్ కన్సిడర్ చేస్తే స్ట్రాంగెస్ట్ హషిరాలో ఒక్కడు ఖచ్చితంగా అవుతాడు దీంట్లో. నెక్స్ట్ మాట్లాడకపోతున్న హషిరా ఎవరో కాదు, ఫ్లేమ్ హషిరా, రెంగోకు. ఈ పేరు వింటే డీమన్ స్లేయర్ ఫ్యాన్స్ అందరికి గూస్ బంప్స్ వస్తాయి. డీమన్ స్లేయర్స్ అందరూ ఓన్ చేసుకున్న క్యారెక్టర్. ఆల్వేస్ స్మైల్స్తో ఉంటాడు, కాన్ఫిడెంట్ ఫుల్గా ఉంటుంది, ఎనర్జీ ఫుల్గా ఉంటుంది. ఫ్లేమ్ బ్రీతింగ్ అనేది చాలా పవర్ఫుల్ టెక్నిక్, ఎందుకంటే తన ఫ్లేమ్స్ కంట్రోల్ చేస్తూ వాడే టెక్నిక్ చాలా బాగుంటుంది. తన మజిల్ పవర్స్ కానీ, స్పీడ్ కానీ చాలా ఇంక్రెడిబుల్గా వాడతాడు. లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. తన ఓన్ లైఫ్ని డేంజర్లో పెట్టుకొని వేరే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం తన ఫస్ట్ ప్రయారిటీ. అందుకే రెంగోకుని మిలియన్స్ ఆఫ్ యానిమే ఫ్యాన్స్ ఇన్స్పిరేషన్గా చేస్తారు. రెంగోకు అనేవాడు నా ఫేవరెట్
వన్ ఆఫ్ ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ డీమన్ స్లేయర్. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోతుంది గియోమి తొమికా. ఇప్పుడు మన సైలెంట్ కింగ్ ఎంట్రీ. యానిమీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ హషిరా మనం చూసింది గియోమినే. ఎందుకంటే తాంజిరో వాళ్ళ సిస్టర్ని అటాక్ చేసింది ఫస్ట్ గియోమియే కాబట్టి, తాంజిరోని కాపాడింది గియోమియే కాబట్టి, అలాగే మన లవ్ హషిరా నుంచి కాపాడింది కూడా గియోమియే కాబట్టి, తాంజిరో మరియు నిజుకో చంపకుండా సేవ్ చేశాడు కాబట్టి తన వాటర్ బ్రీతింగ్ మాస్టర్ దగ్గరికి పంపించి తాంజిరో కమాండర్ని ట్రైనింగ్ చేయడానికి, అలాగే తన సిస్టర్ని చూసుకోవడానికి కూడా గియోనే హెల్ప్ చేశాడు. గియో ఫైట్స్లో అన్నెసరీ మూమెంట్ ఉండవు, ఎవ్రీ అటాక్ పర్ఫెక్ట్ టైమింగ్లో ఉంటుంది. కామ్ మైండ్తో టఫ్ సిచ్యువేషన్లో కూడా మిస్టేక్ చేయడు. అందుకే గియో వన్ ఆఫ్ స్మార్టెస్ట్ హషిరా. దీంట్లో స్ట్రాంగెస్ట్ హషిరాలో ఖచ్చితంగా ఉంటాడు గియో. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోతుంది సనేమి. సనేమిని చూస్తే ఫస్ట్ తన ఎక్స్ప్రెషన్ ఎప్పుడు యాంగర్ పర్సన్. తను విన్ హషిరా అయినా సరే కామ్గా ఉండాల్సిన బదులు ఎప్పుడు అర్జున్ రెడ్డిలో చెప్పినట్టు యాంగర్ మేనేజ్మెంట్లో జీరో ఉంటుంది బ్రో. కానీ బాడీ మొత్తం స్కార్స్తో ఉంటాడు. స్కార్స్ అన్ని డీమన్ స్లేయర్తో ఫైట్ చేసినవి. విన్ బ్రీతింగ్ యూస్ చేస్తాడు. సనేమి ఫైటింగ్ స్టైల్ అనేది ఫుల్ అగ్రెసివ్గా ఉంటుంది. పెయిన్ అనేది ఇగ్నోర్ చేస్తూనే ఉంటాడు. తనకు పెయిన్ అనేది లిటరలీ నథింగ్. ఎనిమీస్ ఛాన్స్ ఇవ్వడు. బ్యాటిల్ ఎక్స్పీరియన్స్లో సనేమి టాప్ లెవెల్లో ఉంటాడు. ఫియర్ అనే వర్డ్ తన డిక్షనరీలోనే ఉండదు. సనేమి ఫైటింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇద్దరు హషిరా నేను ఒకేసారి ఫైట్ చేసే అంత స్ట్రెంగ్త్ ఉంటుంది తనకి. అలాగే టాప్ లెవెల్ అప్పర్ మూన్స్ అయినా ఓడించగల స్ట్రెంగ్త్ ఉంది. అయినా సరే తను ఎప్పుడు ఇంతవరకు అప్పర్ మూన్స్లో ఫైట్ రాలేదు. తనకి ఈ నెక్స్ట్ మూవీలో అయినా వస్తుందో చూడాలి. ఎందుకంటే మాంగాలో ఆల్రెడీ తను ఫైట్ చేయడం చూసాం కాబట్టి అప్పర్ వన్తో చూడాలి ఎలా ఉంటుంది. ఇంకా వన్ ఆఫ్ ద లాస్ట్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ గియోమి ద స్టోన్ హషిరా. గియోమి ఆల్మోస్ట్ అందరికీ స్ట్రాంగెస్ట్ హషిరా కన్సిడర్ చేస్తారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే గియోమి బ్లైండ్. అవును, తను పుట్టినప్పటి నుంచే బ్లైండ్గా ఉంటాడు. కానీ హియరింగ్ పవర్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎనిమీ మూమెంట్స్ సౌండ్స్ ద్వారా డిటెక్ట్ చేస్తాడు. స్వాడ్ యూజ్ చేయకుండా జెయింట్ యాక్స్ మరియు స్ప్లీట్ ఫ్లెక్స్ యూజ్ చేస్తాడు. ఈ వెపన్స్ని కంట్రోల్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. బట్ గియోమికి కాదు. ఫిజికల్ స్ట్రెంత్లో గియోమిని మ్యాచ్ చేయడం చాలా కష్టం. లిటరలీ మీరు చూసారంటే ట్రైలర్లో కానీ మూవీలో కానీ ఫస్ట్ అటాక్ చేసేది గియోమినే, మన మెయిన్ విలన్ని. ఆయన పర్సనాలిటీ చాలా కామ్గా ఉంటుంది. ఎప్పుడు ప్రే చేస్తూనే ఉంటాడు. చాలా ఎమోషనల్ పర్సన్. బ్యాటిల్ స్టార్ట్ అయితే మాత్రం కంప్లీట్ మాన్స్టర్లా అటాక్ చేయడం తన ఫస్ట్ ఎబిలిటీ. ఎందుకంటే తన ఫైటింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. ఎవరు ఎక్కడ ఎప్పుడు చూడ్డు. ఒక్కసారి ఫైట్లో దిగేసారంటే ఆల్మోస్ట్ మాన్స్టర్ లాగా ఫైట్ చేయడం మాత్రమే తనకు తెలుసు. మీకు కావాలంటే డిస్ప్లే చేస్తాను ఫైటింగ్ స్టైల్ అనేది. చూడండి ఎలా ఫైట్ చేశాడంటే ఒక్కొక్క ఎనిమీ తనని చూసి భయపడేలా చేస్తాడు. కానీ కామ్గా ఉంటాడు. తన స్ట్రాంగెస్ట్ హషిరాలో నెంబర్ 1 లిస్ట్లో ఉంటాడు. ఓవరాల్ ర్యాంకింగ్లోకి వచ్చేస్తే ఓవరాల్ స్ట్రెంగ్త్, ఎక్స్పీరియన్స్, స్పీడ్, ఎండ్యూరెన్స్, బ్యాటిల్ ఐక్యూ అన్నీ కన్సిడర్ చేస్తే నా ర్యాంకింగ్ అయితే ఇలా చూస్తాం బ్రో. షినోబి అయితే 9th, మిచ్యూరి 8th, ఓబెనై 7th, టెంగై యుసిగి 6th, రెంగోకు 5th, ముచికో టొకిటో వచ్చి 4th, గియో తొమికా 3, సనేమి వచ్చి 2nd, గియోమి హమెజియా 1st. కన్సిడర్ ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే తన స్ట్రెంత్, ఎబిలిటీస్ అన్నీ చాలా బాగుంటాయి. అఫీషియల్గా అయితే గియోమి స్ట్రాంగెస్ట్ హషిరాగా చాలా క్యారెక్టర్ అక్నాలెడ్జ్ చేస్తారు. ఫిజికల్ పవర్, ఎక్స్పీరియన్స్, ఎండ్యూరెన్స్, బ్యాటిల్ సెన్సెస్ ప్రతి కేటగిరీలో ఎలైట్ లెవెల్లో ఉంటాడు కాబట్టి. మరి మీకు స్ట్రాంగెస్ట్ హషిరా ఎవరు అనిపిస్తారో మీరే చెప్పండి. గియోమియా, సనేమియా లేక గియోనా? మీకు టాప్ 3 కామెంట్ చేస్తే కంపల్సరీగా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి డీమన్ స్లేయర్, వన్ పీస్, బ్లూ లాక్, సోలో లెవెలింగ్, జుజుట్సు కైసెన్ అప్డేట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని మర్చిపోకండి. ఖచ్చితంగా వస్తాయి అప్డేట్స్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ విత్ ద నెక్స్ట్ వీడియో.